హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎర్లీ లెర్నింగ్ విత్ టీ. నేను ఒక కొత్త లెర్నింగ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నానండి. అండ్ అందులో నేను బేసికలీ 3 to 5 years ఆఫ్ ఏజ్, అరౌండ్ 2.5, 3 నుంచి అప్ టు 5 years ఏజ్ వరకు ఏమేమి నేర్పించవచ్చు, ఎలా నేర్పించవచ్చు అన్నది కవర్ చేస్తాను టాపిక్ బై టాపిక్. సో ఈరోజు నేను ఫస్ట్ స్టార్ట్ చేసేది డైరెక్షన్స్ అండి. డైరెక్షన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్, మనకు తెలిసిందే లైఫ్లో వెరీ బేసిక్ టాపిక్ అది. దానికి మనము ఎలా స్టార్ట్ చేయాలి పిల్లలకి నేర్పించడం అన్నది నేను చెప్తాను ఈరోజు. సో బేసికలీ మీరు చిన్న పిల్లలు అరౌండ్ 2.5 ఏజ్ వాళ్ళని డైరెక్షన్స్ నేర్పించినప్పుడు మీరు మామూలుగా ఫస్ట్ అప్ అండ్ డౌన్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్ అండ్ డౌన్ ఈజ్ ఈజీ టు డిఫరెన్షియేట్. అదే రైట్ లెఫ్ట్ తీసుకుంటే అది కన్ఫ్యూజ్ అవుతారు, అంటే రెండు సేమ్ లాగే అనిపిస్తాయి వాళ్ళకి. సో ఏది రైట్ ఏది లెఫ్ట్ అనేది కన్ఫ్యూజ్ అవుతారు. సో అప్ అండ్ డౌన్కి ఏం చేస్తామంటే మనము బేసికలీ మనము అంటే ఒక యాక్టివిటీ కాకుండా ఫస్ట్ మాటల్లో వాళ్ళకి చెప్తున్నారు. ఇప్పుడు ఏదో స్టోరీ చెప్తున్నారు, రైమ్ పాడుతున్నారు, అప్పుడు ఏంటంటే వాళ్ళకి నానా స్కై చూడు, అప్ పైన ఉంటుంది, పైన అంటే అప్, మనం కింద నిల్చున్నాం ఫ్లోర్, రూఫ్ లేదంటే ల్యాండ్ పైన, దాన్ని డౌన్ అంటారు. సో అప్ అండ్ డౌన్, ఫ్యాన్ పైన ఉంటుంది, రూఫ్ అంటారు, కింద ఫ్లోర్ అంటారు. అలా చెప్పడం, అలా చెప్తుంటే వాళ్ళకి ఓకే ఇది అప్ ఇది డౌన్ అని తెలుస్తుంది. మన హెడ్ అప్ ఉంటుంది, మన టోస్ మన ఫీట్ డౌన్ ఉంటాయి. సో బేసికలీ ఏదైతే వాళ్ళు కనెక్ట్ అవ్వగలుగుతారో అలాంటి థింగ్స్తోని చెప్తే వాళ్ళకి అది మైండ్లో తొందరగా కూర్చుంటుంది. సో అలా చెప్పాక మీరు బాల్స్తో ఆడటము అలాంటివి చేయడము, లేదంటే జస్ట్ బేసికలీ అంటే ఫన్ కోసం యాక్టివిటీస్ ఏదైనా, లేదంటే ఎక్సర్సైజ్ అప్ అండ్ డౌన్ హెడ్ అనడము, లేదంటే బాల్ అప్ త్రో చేయి డౌన్ త్రో చేయి, లేదంటే ఒక థింగ్ ఇచ్చి దాన్ని పైన పెట్టు దీన్ని కింద పెట్టు. సో చెప్తూ ఉంటే అప్ అండ్ డౌన్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. అది అయిపోయాక మీరు స్లోగా, అంటే మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది, వాళ్ళకి అప్ అండ్ డౌన్ వచ్చేసింది అన్నప్పుడు యూ కెన్ మూవ్ టు రైట్ అండ్ లెఫ్ట్ అండి. రైట్ అండ్ లెఫ్ట్కి మీరు ఎలా అంటే వాళ్ళకి స్నానం చేయించేటప్పుడు, లేదంటే తినిపించేటప్పుడు, లేదంటే ఏదైనా థింగ్స్ పాస్ చేయమని చెప్పేటప్పుడు, బట్టలు వేసేటప్పుడు, ఎస్పెషల్లీ బట్టలు వేసేటప్పుడు, షూస్ వేసేటప్పుడు అది బెస్ట్ ప్లేస్ అండి. ఐ మీన్ బెస్ట్ థింగ్ అండి నేర్పించడానికి. సో నీ రైట్ హ్యాండ్ పట్టు, నీ లెఫ్ట్ హ్యాండ్ పట్టు, లేదంటే రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ సాక్స్ వేసేటప్పుడు సో నీ అలా నేర్పించవచ్చు. ఫస్ట్ ఏంటంటే 2 సార్లు చెప్పేసి థర్డ్ టైం ఏది నీ రైట్ లెగ్ ఏది నీ లెఫ్ట్ లెగ్ అని అడగొద్దు. మనం చెప్తూ ఉండాలి. మనం దాన్ని ఒక పార్ట్ ఆఫ్ రెగ్యులర్ రొటీన్ లాగానే చెప్పాలి. అలా చెప్తూ కొన్ని రోజులయ్యాక వాళ్ళే అంటారు, మమ్మీ ఇదిగో నా రైట్ థింగ్, నా రైట్ లెగ్ నా రైట్ షూస్ అని చెప్తారు. సో అప్పుడు యూ విల్ అండర్స్టాండ్, వాళ్ళకి వచ్చేసింది, వాళ్ళకి అర్థమైంది. అప్పుడు మీరు ఏంటంటే నాని ఈ టాయ్ తీసుకెళ్ళి రైట్ సైడ్ అక్కడ పక్కన పెట్టేసేయి, లేదంటే కిచెన్లో ఎక్కడ ఉంటుంది మన ఇంట్లో స్ట్రైట్ వెళ్ళి రైట్ వెళ్ళాలి, అలా గేమ్స్ ఏమైనా ఆడిపించచ్చు. లేదంటే ఎక్కడికైనా వెళ్ళి వచ్చేటప్పుడు మన ఇంటికి వెళ్ళాలంటే రైట్ లేన్ తీసుకోవాలి, అలా డైరెక్షన్స్ నేర్పించవచ్చు. సో అప్ అండ్ డౌన్ అలా నేర్పించవచ్చు. ఇది కాకుండా ఇది బేసిక్ అండి, జస్ట్ వెరీ ప్రాక్టికల్ లెర్నింగ్ ఇది. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ లెర్నింగ్ ఐ సే. ఇది అయిపోయాక మీరు ఏంటంటే సింపుల్ యాక్టివిటీస్ చేయించవచ్చు. యాక్టివిటీస్ వచ్చి అది టాయ్స్తోనండి, 3 టాయ్స్ పెట్టి విచ్ ఇస్ ఆన్ ది రైట్ సైడ్ విచ్ ఇస్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ అని చెప్పొచ్చు. అలా ఆడిపించవచ్చు. లేదంటే హూ ఇస్ ఆన్ యువర్ రైట్ సైడ్ ఆర్ హూ ఇస్ ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్ అని. అవి అయ్యాక మీరు వర్క్ షీట్స్ చేయొచ్చు. వర్క్ షీట్స్ చిన్న గేమ్స్, హ్యాండ్స్ ఆన్ గేమ్స్ అండ్ వర్క్ షీట్స్ నేర్పించవచ్చు. సో నేను చెప్పినట్టు ఫస్ట్ డైరెక్షన్స్లో అప్ అండ్ డౌన్ నేర్పించడం అండి. అప్ అండ్ డౌన్ ఎలా నేర్పిస్తాము అంటే ఇదిగోండి, అప్ అండ్ డౌన్ రైట్ అండ్ లెఫ్ట్. ఇలా మీరు ఆరోస్ అంటే 1 by 1 ఈ షీట్ తర్వాత ఈ షీట్. నేను ఎక్కువ డిఐవైస్ చేస్తాను. సో నేను వేస్ట్ మెటీరియల్తోనే చేస్తాను. ఇంట్లో వెడ్డింగ్ కార్డ్స్ కానీ సీరియల్ బాక్సెస్ కానీ అలాంటివి నేను ఎక్కువ యూస్ చేస్తాను. సో అందుకనే ఇవి కొంచెం క్లమ్జీగా అనిపించవచ్చు, ఫైన్. సో నేను అప్ అండ్ డౌన్ ఇచ్చాను. ఐ హ్యాడ్ ది స్టిక్కర్స్ అండి. ఈ స్టిక్కర్స్తోని నేను యూస్ చేసి తనకి ఈ కలర్ కోడింగ్ లాగా ఒక లాజికల్ యాక్టివిటీ అండ్ ఆరో మార్క్స్ ఐడెంటిఫికేషన్, అంటే రెపిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఎక్కువ సార్లు ఓకే అప్ అండ్ డౌన్ అని చేస్తుంటే ఇట్లా ఈజీ ఫర్ దెమ్ అనేసి ఫస్ట్ నేను ఇది ఇచ్చాను, తర్వాత నేను ఇది ఇచ్చాను. ఇవి 2 అయ్యాక మేము చాలా స్లేట్ పైన అక్కడిక్కడ కూడా చేసాము. సో అన్నీ కలిపేసి అప్ డౌన్ రైట్ లెఫ్ట్ అన్నీ కలిపి పెట్టాను. మీరు ఏం చేయొచ్చు అంటే ఇది ఇలా చేశాక
ఏవైనా బొమ్మలు డ్రా చేయొచ్చు. నేను బొమ్మలు కానీ లేదంటే ఇవే 4 డైరెక్షన్స్ డ్రా చేసి 4 డైరెక్షన్స్కి డిఫరెంట్ కలర్స్ ఇచ్చేసి అప్పుడు ఆ కలర్స్ మీరు పెన్తో మార్క్ చేయడము, లేదంటే స్టిక్కర్స్ ఉంటే స్టిక్కర్స్ స్టిక్ చేయడము అలాంటివి చేయొచ్చండి. యారోసే కాకుండా మీరు ఏమైనా ఇమేజెస్ కూడా డ్రా చేయొచ్చు. చేసి దానికి కింద యారో డ్రా చేయమని చెప్పొచ్చు. అంటే ఒకటే ఇమేజ్ ఒక ఫిష్ ఉంది, దాన్ని మీరు రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్ డ్రా చేయొచ్చు, అప్ సైడ్ డౌన్ సైడ్ డ్రా చేసి అది ఏ డైరెక్షన్లో ఉందో దాన్ని యారో పెట్టమని కూడా చెప్పొచ్చు. దట్ ఈస్ ఆల్సో ఎ వెరీ గుడ్ గేమ్. అంటే వాళ్ళకి 2 వేగా అసలు సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఏంటి అన్నది అర్థమవుతుంది. ఇది అయిపోయాక నెక్స్ట్ నేను ఇలా రైట్ లెఫ్ట్ సెంటర్ అనేసి 3 ఇమేజెస్ డ్రా చేశాను. కొన్ని ఇలా స్టిక్ చేశాను అండ్ కొన్ని కలర్ చేసడం అలా బేసిక్గా. సో ఇవన్నీ వేస్ట్ పేపర్స్ అండి, మేము కటింగ్కి యూజ్ చేసిన పేపర్స్. దాంతో మేము ఇలా స్టిక్కర్స్ కానీ ఏదైనా కలర్స్ డ్రా చేసి స్టిక్కర్స్ అతికిచ్చి నేను తనని అడుగుతానమాట. అంటే మీరు ఇలా నేర్పించవచ్చు. సో వాట్ డూ యూ సీ ఆన్ యువర్ రైట్ సైడ్, వాట్ డూ యూ సీ ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్, వాట్ ఈస్ ఇన్ ద మిడిల్ అలా అడగచ్చు. వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, డైరెక్షన్స్ వస్తాయి అండ్ ఇట్ విల్ బి ఫన్. అంటే స్టిక్కర్స్ అది ఒక్కొక్క థింగ్ ఏంటిది దాని గురించి కూడా మనం మాట్లాడవచ్చు. సే అంబులెన్స్, అది ఎప్పుడు వాడతాము, ఎక్కడ వాడతాము, వొకాబులరీ లైక్ దిస్ ఇస్ ఎ ట్రక్, దిస్ ఇస్ అన్ అంబులెన్స్, దిస్ స్కూటర్ అని మన దగ్గర ఉంది స్కూటర్ అనేసి, లేదంటే ట్రక్ ఎప్పుడు చూస్తాము, అంబులెన్స్ ఎక్కడ చూస్తాము అలానే మాట్లాడవచ్చు. సో ఇట్ ఆల్ ఇన్ వన్గా హెల్ప్ అవుతుంది. అలానే ఇవన్నీ చేశాను. మేము ఇవన్నీ ఓల్డ్ షీట్స్ అండి. ఇప్పుడు మా పాప 4+, సో ఇది అరౌండ్ 2.5లో మేము చేసాము. అందుకని కొంచెం క్లమ్జీగా ఉన్నాయి షీట్స్ అని. నెక్స్ట్ అండి ఇలా నేను కార్డ్స్ చేశాను, 4 డైరెక్షన్స్వి కార్డ్స్ చేశాను. సో షీ కెన్ పిక్ ర్యాండమ్లీ ఏదైనా ఒకటి పిక్ చేసుకొని, ఇవన్నీ ఛాలెంజ్ కార్డ్స్, ఇది ఒక మాస్టర్ కార్డ్. సో దీనిపైన ఇలా నేను బాటిల్ క్యాప్స్ పైన స్టిక్కర్స్ పెట్టాను. మీరు ఈ స్టిక్కర్స్ లేవు అంటే యూ కెన్ యూజ్ ఎ మార్కర్, పర్మనెంట్ మార్కర్ ఆర్ ఎనీ మార్కర్ అండ్ డ్రా ది యారోస్ అండి. చేసేసి ఇప్పుడు నేను ఇఫ్ ఐ పిక్ దిస్, ఈ 4 గ్రిడ్స్లో ఎలా ఉన్నాయో అలా ఇక్కడ పెట్టాలి. అంటే ఇప్పుడు ఇది అప్ ఉంది, సో దిస్ ఇస్ అప్, దిస్ ఇస్ డౌన్, ఓకే, అలా రైట్ లెఫ్ట్ అనేసి పెట్టుకోవాలి. సో ఇది ఒక గేమ్. అండ్ ఇందులో ఇంకో వర్షన్ మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను ఇక్కడ లైన్స్ వచ్చేసి పెన్తో గీసాను. మీరు కలర్ పెన్సిల్స్తో స్కెచెస్తో గీస్తే మీ దగ్గర కలర్ఫుల్ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే ఆ ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టి ఇవి పెట్టుకోవచ్చు, అంటే వితౌట్ ఈవెన్ యూజింగ్ పేపర్. సో నెక్స్ట్ అండి నేను ఇలా ఛాలెంజ్ కార్డ్స్ చేశాను. ఈ ఛాలెంజ్ కార్డ్స్ అండ్ పేపర్ కప్స్ ఉంటాయి కదా, ఈ పేపర్ కప్స్ యూస్ చేశాను. సో ఈ పేపర్ కప్స్కి నేను ఇలా ఆరో ఒక డ్రా చేసి పుష్ పెన్తో పెట్టాను అనమాట, మ్యాచింగ్ కలర్స్లో. పెట్టాక యాజ్ పర్ దిస్ కార్డ్, ఇప్పుడు సే బ్లూ, ఈ కార్డ్ తీసుకున్నాము. సో బ్లూ కలర్ ఇస్ ఓకే టువర్డ్స్ హియర్ రైట్, అండ్ గ్రీన్ ఇస్ నెక్స్ట్ వచ్చి రెడ్ అండి, రెడ్ అప్, దెన్ గ్రీన్ లెఫ్ట్ అండ్ yellow డౌన్. ఇలా చేశాను. దిస్ ఈజ్ ఆల్సో ఫన్ గేమ్ అండి. ఏంటంటే ఇది రీసెంట్గానే చేసాం మేము, అంటే అది రెప్యుటేషన్ ఉండాలి వాళ్ళకి అనేసి. ఇది ఒక ఫన్ గేమ్ అండి, ఇది యూజ్ చేయొచ్చు. ఇలా మీరు వేరే ఎన్నైనా చేసుకోవచ్చు, ఇమేజెస్తోని, యారోస్తోని. ఇది ఒకటి చేసాము. నెక్స్ట్ బుక్, ఇవన్నీ ఇలా గేమ్స్ అయ్యాక దెన్ వీ మూవ్ టు బుక్స్. ఇలా బుక్లో నేను డైరెక్షన్స్ ఇచ్చాను. అగైన్ నేను ఇక్కడ యారోసే యూజ్ చేశాను ఈ పేపర్లో, బట్ దీనికి ముందు మేము చాలా ఇమేజెస్తోని చేసాము. అంటే ఇప్పుడు ఇక్కడ నేను యారోస్ ఇచ్చాను కదా అండ్ ఇక్కడ కలర్స్ ఇచ్చాను కదా, అలా కాకుండా ఇక్కడ 4 యారోస్ బదులు ఒక డాగ్ అన్నా, లేదంటే ఏదైనా ఫిష్ కానీ క్యాట్ కానీ ఏదన్నా ఒకటి తీసుకొని దాన్నే 4 పొజిషన్స్లో యూ కెన్ ప్లేస్ ఇట్, డ్రా చేయొచ్చు లేదా స్టిక్ చేయొచ్చు. అది పెట్టేసి దానికి ఒక 4 కలర్స్ ఇచ్చి ఇక్కడ అన్నీ అలానే యారోస్ బదులు ఈ డైరెక్షన్స్లో ఆ పిక్చర్స్, ఒక డాగ్ సీయింగ్ అప్, డాగ్ టువర్డ్స్ లెఫ్ట్, డాగ్ టువర్డ్స్ డౌన్, దెన్ లెఫ్ట్, దెన్ రైట్, అలా
పెడితే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ దెమ్. అంటే అది రెపిటేషన్, ఎంత రిపీట్ చేస్తే అంత ఎక్కువ. కిడ్స్కి అదే ఇంపార్టెంట్, ఎంత రిపీట్ చేస్తే అంత వాళ్ళ బ్రెయిన్లో అది కూర్చుంటుంది. అండ్ దీస్ బీయింగ్ బేసిక్ టాపిక్స్, ఇవి ఈ బేస్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంచిది. డైరెక్షన్స్ మీద ఇంత ఎంఫసిస్ ఎందుకు అంటే దిస్ ఇస్ బేసిక్స్ ఆఫ్ లైఫ్ అండి. మనకి ఎవ్రీ డే ఎవ్రీథింగ్కి కావాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్, రేపు వాళ్ళు అరౌండ్ యూకేజీ ఎల్కేజీ వచ్చినప్పుడు దే లెర్న్ బిఫోర్ ఆఫ్టర్ నెంబర్స్ అండి. ఆ నెంబర్స్ నేర్చుకున్నప్పుడు వాళ్ళకి బిఫోర్ ఆఫ్టర్ అని అర్థం అవ్వడానికి కూడా ఈ డైరెక్షన్స్ విల్ హెల్ప్ దెమ్. అది నేను షేర్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. హోప్ దిస్ ఇస్ యూస్ఫుల్ అండి. థ్యాంక్ యూ. హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్ అండి. ఇంకేదైనా ఐడియాస్ ఉన్నా, మీకు ఇంకా ఏమైనా బెటర్గా అనిపించినా యూ కెన్ షేర్ ఇన్ ద కమెంట్స్. And hope this is useful. Thank you. See you again. Bye.